వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఐపీఎల్ 18వ సీజన్ అవార్డులో ఆరెంజ్ క్యాప్ ఎవరు సాధించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ వైభవ్ సూర్యవంశీ, ఆప్షన్ బి ప్రసీద్ కృష్ణ, అండ్ ఆప్షన్ సి సాయి సుదర్శన్, అండ్ ఆప్షన్ డి సూర్యకుమార్ యాదవ్. మరి దీనికి సంబంధించి ఐపీఎల్లో 18వ సీజన్ అవార్డులో ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరు సాధించారు అని అంటే సాయి సుదర్శన్ సాధించడం జరిగింది. మరి ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు అంటే బ్యాట్స్మెన్స్ కి ఇచ్చే అవార్డ్స్ అని చెప్పొచ్చు. మరి దాదాపుగా సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో 759 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ని సాధించడం జరిగింది. అలాగే పర్పుల్ క్యాప్ ని ప్రవీణ్ కృష్ణ ప్రవీణ్ కృష్ణ సాధించడం జరిగింది. అలాగే మోస్ట్ వాల్యుబుల్ కెపాసిటీ దాంట్లో సూర్యకుమార్ యాదవ్ గారు స్నానం దక్కించుకోవడం జరిగింది. ఐపీఎల్ 18వ సీజన్ అవార్డుల్లో సాయి సుదర్శన్ 15 మ్యాచ్ల్లో దాదాపుగా 759 పరుగులను సాధించి ఈ ఆరెంజ్ క్యాప్ ని సాధించడం జరిగింది. Who won the orange cap in the IPL 18th season awards? So Sai Sudarshan owned orange cap in IPL 18th season because in 15 matches he ran around 759 runs. So in this record he got orange cap on 18th season awards. Next, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యోంగ్ ఎన్నికల్లో ఎంత శాతం కోట్లతో భారీ విజయాన్ని సాధించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 72%, ఆప్షన్ బి 90%, ఆప్షన్ సి 80% అండ్ ఆప్షన్ డి 68%. మరి దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ సే మ్యూంగ్ అనే వ్యక్తి దాదాపుగా 85% ఓట్లను సాధించి ఈ భారీ విజయాన్ని సాధించడం జరిగింది. దాదాపుగా 80% ఓట్లతో భారీ విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఎలక్షన్స్ అనేవి ఏ రోజున నిర్వహించబడ్డాయి అని అంటే జూన్ 3న నిర్వహించబడ్డాయి. మరియు ఏ పార్టీ అభ్యర్థుడు లీ సే మ్యూంగ్ అంటే లిబరల్ పార్టీ అధ్యక్షుడు అయిన లీ సే మ్యూంగ్ అనే వ్యక్తి ఎవరిపై విజయం సాధించాడు అనంటే కిమ్ మూన్సు పై విజయాన్ని సాధించడం జరిగింది. మరి కిమ్ మూన్సు అనే వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనంటే పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన కిమ్ మూన్సు పైన ఎవరు లిబరల్ పార్టీ అభ్యర్థి అయిన లీస్ మ్యూంగ్ దాదాపుగా 85% ఓట్లను సాధించి విజయాన్ని సాధించడం జరిగింది. How many percentage points did Lee Se-myung win the South Korean presidential election? In the percentage of 85% percentage points
Lee or Lee Jae-myung with the South Korean presidential elections, or Lee Jae-myung on the South Korean presidential elections with 85% on Kim Moon-soo or opposite party candidate. People's Power Party candidate Kim Moon-soo on he succeed on elections, and he succeed on elections around 85% of elections, or 85% of votes. He won the elections on People's Power Party candidate. He won People's Party candidate. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, యూబీఎస్ అంచనా ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడిపి ఎంతగా ఉంటుందని అంచనా వేసింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ 6.5%, ఆప్షన్ బి 6.2%, ఆప్షన్ సి 6% అండ్ ఆప్షన్ డి 6.4%. మరి యూబీఎస్ అంచనా ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి అనేది దాదాపుగా 6.4%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి జీడిపి అంటే ఏంటి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే స్థూల దేశీయోత్పత్తి. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపి విషయంలో యూబీసీ అంచనా ప్రకారం 25-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 6.4% జీడిపి అంచనా వేయడం జరిగింది. మరి గత ఆర్థిక సంవత్సరంలో అంటే 24-25 అంటే 2024 ఏప్రిల్ 1 నుంచి 25 మార్చి 31 వరకు భారత్ యొక్క జీడిపి అనేది ఎంతగా ఉంటుందని యూబీఎస్ అంచనా వేసింది అంటే దాదాపుగా 6 పాయింట్స్ గా అంచనా వేయడం జరిగింది, లేదంటే 6%గా అంచనా వేయడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం వరకు జీడిపి అనేది దాదాపుగా 0.6గా తగ్గించినట్లుగా తెలుస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 6 అంచనా వేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4%గా యూబీఎస్ అనేది అంచనా వేసింది. మరి యూబీఎస్ అనేది స్విట్జర్లాండ్కి చెందిన ఒక బ్రోకరేజ్ సంస్థ. According to UBS estimates, what is the estimated GDP of or for the financial year 2025? The estimation of UBS are according to UBS reports. UBS estimates India's GDP in a financial year of 25-26 will be 6.4%. So what is GDP? First, what is GDP? In the given financial year are the final value of the GDP is the final value of goods and services that are produced in the boundaries of particular country in a given financial year. This is called a GDP. So in this GDP, according to the UBS reports are predictions, India's GDP will be 6.4%. But according to or in a previous year, in UBS predictions, India's GDP will be 6%. In a previous year, GDP of India will be 6%. But in now financial year or in this financial year, 25-26 financial year, in India GDP predictions will be 6.4%. Ante now UBS reports are decreases up to approximately 0.6% to last previous years to present previous year. Fourth question, లడఖ్ దాదాపుగా ఎంత శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరి దానికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 90%,
ఆప్షన్ బి 95%, ఆప్షన్ సి 70% అండ్ ఆప్షన్ డి 85%. మరి లడక్ దాదాపుగా 85% వరకు అంటే 80% వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంటే స్థానికుల ఉద్యోగాలతో స్థానికులని ప్రోత్సహించే ఉద్దేశంతో స్థానికులలో నిరుద్యోగులు లేకుండా చూసే లక్ష్యంతో లడక్ ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. మరి ఏ కండిషన్స్తో ఈ నిర్ణయం తీసుకుంది అంటే దాదాపుగా లడఖ్లో ఎవరైతే 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నారో వాళ్ళని స్థానికులుగా గుర్తించడం జరిగింది. అలాగే లడఖ్లో 7 ఏళ్ల పాటు ప్రాథమిక విద్యను అనుసరించి అలాగే ఇంటర్ మరియు డిగ్రీని కూడా లడఖ్లోనే ఎవరైతే వీరి చదువుని పూర్తి చేస్తారో వాళ్ళని స్థానికులుగా గుర్తించి వాళ్ళకి ఈ పర్సంటేజ్ ఆఫ్ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? లడక్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి 85% ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో వాట్ పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ హ్యావ్ బీన్ డిసైడెడ్ టు బి గివెన్ టు locals in Ladakh. So 85% of jobs have been decided to be given to locals in Ladakh. Why? Because to encourage local citizens in a jobs and to develop local areas and local citizens. Because of this, Ladakh has decided to give a percentage of jobs to local areas or locals in Ladakh. So how much percentage of to give Ladakh in a locals? So 85% of jobs are given to the locals in Ladakh. So what is the conditions are there to give in jobs for the locals? So conditions are 15 years are stayed in a Ladakh. 15 years are local standardization or localization determination in the Ladakh, or 15 years are placed or stayed in a Ladakh. This is the major conditions to give a jobs in a Ladakh. And first, primary education is completed in Ladakh, and secondary education of inter and degree courses are also completed in Ladakh. So that peoples are eligible for given local areas percentages of given jobs. So that members are educated, that members are eligible for these jobs. Primary and secondary educations and also 15 years stayed in a Ladakh places are eligible for this job applications or jobs given in Ladakh. This is all about a Ladakh places in jobs. Next, మాతా రఘునాథ్ దేవి దేవాలయం ఎక్కడ ఉంది? సో దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ లడక్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ అండ్ ఆప్షన్ డి పంజాబ్. దీనికి సంబంధించి మాతా రఘునాథ్ దేవి దేవాలయం అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. మరి జమ్మూ కాశ్మీర్లో మాతా రఘునాథ్ దేవి దేవాలయం అనేది ఒక ప్రఖ్యాతిగాంచిన దేవాలయంగా చెప్పుకోవచ్చు. మరియు ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు. మరి దీనికి సంబంధించి ఈ మాతా రఘునాథ్ దేవికి ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు అంటే కీర్తో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. అంటే సేమ్యా కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటితో ఈ దేవి దేవాలయానికి లేదంటే ఈ మాతా రఘునాథ్ దేవికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. ఏ రాష్ట్రంలో ఉంది అంటే జమ్మూ కాశ్మీర్లో ప్రఖ్యాతిగాంచిన దేవాలయంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కాశ్మీర్ పండితులు ఈ దేవాలయానికి
ప్రఖ్యాతంగా పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల జూన్ నెలలో ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి, లేదంటే ప్రతి సంవత్సరం దాదాపుగా జూన్ నెలలో ఉత్సవాలు అనేవి జరుగుతాయి. వేర్ ఇస్ ద రాజ్ఞాస్ దేవి టెంపుల్ located? Where is the Ragna Devi temple located? So Ragna Devi temple located in Jammu Kashmir state. So in this Ragna Devi have, or we in that peoples or Jammu Kashmir peoples are given to the idol for kheer or rice pudding is offered for a idol. Jammu Kashmir peoples have celebrated this occasion or these utsavs on June month, and in this festival that peoples are given to the idol to rice pudding is given to the idol. 6. భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఏ పోర్టల్ని ప్రారంభించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ ధరణి పోర్టల్, ఆప్షన్ బి కృషి నివేష్ పోర్టల్, ఆప్షన్ బి అగ్రి పోర్టల్ అండ్ ఆప్షన్ డి భూభారతి పోర్టల్. మరి దీనికి సంబంధించి వ్యవసాయ రంగంలో పెట్టుబడులను మరింత పెంచడం కోసం కృషి నివాస్ పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అంటే వ్యవసాయ రంగంలో మరింత పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ఒక డిజిటల్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది ఒక డిజిటల్ పోర్టల్గా చెప్పుకోవచ్చు. అంటే రకరకాల మంత్రిత్వ శాఖలు వివిధ రకాలుగా అప్లై చేసే స్కీమ్స్ ని ఒకే స్కీమ్ కిందికి తీసుకొచ్చి ఒక డిజిటల్ స్కీమ్ గా కృషి నివేష్ పోర్టల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల పోర్టల్ ని అన్ని కలిపి ఒకే పోర్టల్ కింద ఒక డిజిటల్ పోర్టల్ గా తీసుకురావడం జరిగింది. ఇండియా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, then they launched what portal to make a process even more easier. So the Krishi Nivesh portal or Krishi Nivesh portal are launched in India government to investment in agriculture sector to make process even more easier. So Indian government launched Krishi Nivesh portal for investment for a better or more easier, because in this portal this is a digital portal. So all types of portals or all types of schemes or all types of agriculture schemes are combined to one scheme, and that scheme will be digital scheme. So in this digital scheme of agriculture, it is more easier for the agricultures to investments, more easier for the agricultures for more investments and more achievements. And this is about a Krishi Nivesh portal. 7th question. భారత ప్రభుత్వ సేవా సే సీకెన్ ప్రపంచంలో ప్రచారంలో భాగంగా యువ స్వచ్ఛంద కార్యకర్తలు జన ఔషధి కేంద్రాల్లో ఎన్ని రోజుల పాటు సేవలు అందించనున్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ 15 రోజులు, ఆప్షన్ బి 16 రోజులు, ఆప్షన్ సి 17 రోజులు అండ్ ఆప్షన్ డి 18 రోజులు. మరి భారత ప్రభుత్వం సేవా సే సీకెన్ ప్రపంచంలో ప్రచారంలో భాగంగా యువ స్వచ్ఛంద జన ఔషధి కేంద్రాల్లో ఎన్ని రోజుల పాటు నిర్వహించారు అంటే దాదాపుగా 15 రోజుల పాటు సేవలను అందించనున్నారు. అంటే యువతులు ఎవరైతే ఉన్నారో, యువకులు మరియు యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులను లేదా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మరి దీనిపై
మరి దీనిపై ప్రజలకు అవగాహనను కల్పించడానికి, మరి జనరిక్ మెడిసిన్ పై అవగాహనను కల్పించడానికి, అలాగే ప్రజల ఆరోగ్యం పట్ల వీళ్ళకి ఒక చైతన్యం తీసుకురావడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేవా సే సేకర్ campaign, how many days our youth outreach workers are providing services at Jan Aushadhi centers or Jan Aushadhi centers. So out of 15 days will in a 15 days campaigns youth outreach workers for providing services for a Jan Aushadhi center, providing Jan Aushadhi centers for the peoples in a particular areas to awareness on health for peoples. These occasions these campaigns are mainly used for the awareness for a village peoples, for awareness on village peoples by the youth. So because of this campaign will conduct on how many days? Out of 15 days awareness of generic medicines for peoples and also awareness on a health on a peoples by the youth. This is the main reason about conducting campaigns or campaigning. 8. వాతావరణ మార్పులకి సంబంధించి ఒక ప్రత్యేక డేటా ప్లాట్ఫామ్ని ఏది ప్రారంభించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ ఐఐటి ఖరగ్పూర్, ఆప్షన్ బి ఆర్బిఐ, ఆప్షన్ సి ఎస్బిఐ అండ్ ఆప్షన్ డి పంజాబ్ నేషనల్ బ్యాంక్. మరి వాతావరణ మార్పులకి సంబంధించి ఒక ప్రత్యేక డేటా ప్లాట్ఫామ్ని ఏది ప్రారంభించింది అంటే ఆప్షన్ బి ఆర్బిఐ ప్రారంభించడం జరిగింది. మరి వాతావరణ మార్పులకి సంబంధించి ప్రమాదాలను గురించి ముందుగానే గుర్తించే ఉద్దేశంతో ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకంగా డేటా ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. అది ఆర్బిఐ సిఆర్ఎస్ఐ అనే ప్రత్యేక ఒక డేటా ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం లేకపోతే ప్రారంభించడం జరిగింది. వాతావరణ మార్పుల కోసం ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లైమేట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక డేటా ప్లాట్ఫామ్ని ఏది ప్రారంభించింది అంటే ఆర్బిఐ ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ ఆర్బిఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా ఆర్బిఐ ప్రజెంట్ గవర్నర్. మరి ఆర్బిఐలో సంజయ్ మల్హోత్రా గవర్నర్గా ఉన్నప్పుడు రెపో రేట్ని ఎంతవరకు లేదంటే ఎన్నిసార్లు తగ్గించాడు అంటే దాదాపుగా 2 సార్లు తగ్గించాడు. మొదటిసారి రెపో రేట్ని 6.5 నుంచి 6.25కి తగ్గించడం జరిగింది. మరి రెండవసారి 6.25 నుంచి 6 పాయింట్లకి తగ్గించడం జరిగింది. మరి రెపో రేట్ అంటే ఏంటి? రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాన్ని తీసుకున్నప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆ రుణానికి వడ్డీ ఆర్బిఐకి ఇవ్వడాన్ని రెపో రేట్ అంటాం. అలాగే ఆర్బిఐ తీసుకున్న రుణానికి వడ్డీ రేటును వాణిజ్య బ్యాంకులకు చెల్లించడాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. మరి ఆ రెపో రేట్ని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దాదాపుగా 2 సార్లు రెపో రేట్ని తగ్గించడం జరిగింది. which is started special data platform for atmospheric changes. So the RBI started special data platform for atmospheric changes. What is the data platform? The data platform is RBI CRIS, Reserve Bank of India Climate
Climate Research Information System. This is a special data platform for atmospheric changes. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాలో ఎంత విలువైన రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 3 బిలియన్స్, ఆప్షన్ బి 6 బిలియన్స్, ఆప్షన్ సి 7 బిలియన్స్ అండ్ ఆప్షన్ డి 8 బిలియన్స్. మరి దీనికి సంబంధించి ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాలో దాదాపుగా $7 బిలియన్ల యుద్ధ విమానాలు ధ్వంసం కావడం జరిగింది. మరి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం అనేది దాదాపుగా 3 ఏళ్లుగా కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా అనేది ఈ మధ్య కాలంలో వైమానిక దాడి అనేది చేసింది. మరి ఈ దాడి అనేది గడిచిన 3 ఏళ్లలో అదే పెద్ద వైమానిక దాడిగా ఉక్రెయిన్ అధికారులు చెప్పుకొచ్చారు. మన దాదాపుగా దాంట్లో 12 మంది మరణించగా అందులో 3 పిల్లలుగా ఉన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. అలాగే 27 ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. అలాగే చాలా నివాస స్థలాలు కూడా ధ్వంసమయ్యాయి అని చెప్పి వారు వివరించడం జరిగింది. అలాగే దాదాపుగా 367 డ్రోన్లు మరియు క్షిపణులతో రష్యా వారు ఉక్రెయిన్ పై వైమానిక దాడి చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 69 క్షిపణులు మరియు 298 డ్రోన్లతో వారు వైమానిక దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి నేపథ్యంగా ఉక్రెయిన్ మళ్ళీ ప్రతీకార చర్యతో రష్యాపై తిరిగి ఒక ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా ప్రతీకార చర్యతో మళ్ళీ వైమానిక దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిలో భాగంగా దాదాపుగా $7 బిలియన్ యుద్ధ విమానాలు అనేవి ధ్వంసం అయ్యాయి. How many valuable aircrafts were destroyed by the Russians in Operation Spider Web? In Operation Spider Web, approximately $7 billion are destroyed by the Russian Spider Web. 10th UN జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్ ఏ వైభవ్ సూర్యవంశీ, ఆప్షన్ బి కరోల్ నోరోకి, ఆప్షన్ సి కరోలినా గిరాల్డో అండ్ ఆప్షన్ డి అన్నాలినా బేర్బాక్. మరి దీనికి సంబంధించి యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు అంటే అన్నాలినా బేర్బాక్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది. మరి ఈవిడ జర్మనీకి చెందిన వ్యక్తి. ఈవిడ దాదాపుగా 80వ యుఎన్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది. Who was elected General Assembly President of the UN? So Annalena Baerbock elected elected General Assembly President of the UN. She is for Germany. She is from Germany and she elected 80th UN General Assembly President. 80th UN General Assembly President. And this is all about a daily current affairs. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.